నాలుగో చరణం. లోకముకై జీవించనింక నీ కొరకై జీవింతును, నీ కర్పింపన్నే వెనుదీయన్ ఈ కొద్ది నా జీవితం. ఈ పాటతో మనం దేవునికి ప్రమాణం చేస్తున్నాం. వీఆర్ ప్రామిసింగ్, లోకముకై ఇక జీవించను, నీ కొరకే జీవిస్తానని అర్థపూర్వకంగా పాడండి. ఈ కొత్త సంవత్సరంలో ఈ పాట, ఈ వచనము, ఈ చరణము నీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలా. పాడండి. లోకముకై జీవించని ఇంకా నీ కొరకై జీవింతును, లోకముకై జీవించని ఇంకా నీ కొరకై జీవింతును, నీ కర్పింపన్నే వెనుదీయన్ నీ కొద్ది నా జీవితము, నీ కర్పింపన్నే
నాదు జీవము అర్పింతును లేదేయిక వేయివేల అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు చింతించితి గత పాపములకై ఎంతో నేను ఏడ్చుచుంటి చింతించితి గత పాపములకై ఎంతో నేను ఏడ్చుచుంటి కృతజ్ఞతతో సమర్పింతును బ్రతుకంతయు నీ సేవకై కృతజ్ఞతతో సమర్పింతును బ్రతుకంతయు నీ సేవకై కృతజ్ఞతను తల వంచి నాదు జీవము అర్పింతును లేదేయిక నేయివేల అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు. ప్రభు బల్లలో పాలు పొందుటకు ముందు మనము దేవుని వాక్య ధ్యానం చేద్దాము. వాక్యపు వెలుగులో మనలో పరీక్షించుకొని ప్రభుకు అప్పగించుకుందాం. ఆ భక్తుడు ఆ పాట ఎంత సమర్పణతో రాశాడు. ఆయన అలాంటి జీవితం జీవించకుండానే పాట రాసి ఉంటాడా? ఎంత త్యాగపూర్వకమైన జీవితం, ఎంత సమర్పణ, ఎంత క్రైమ్ చెల్లించుంటే ఆ పాట రాశాడు. అనేక సంవత్సరాల నుంచి అనేక హృదయాల్లో నిలిచిపోయిన పాట అది. కాబట్టి మనం ఈరోజు పాడినదే కాకుండా ఈ నూతన సంవత్సరంలో అట్లాంటి తీర్మానం చేసి ప్రభుతో మనం ప్రమాణం చేశాము. కాబట్టి ఈ తలంపు నీ హృదయంలో కలిగి ఉండి ఈ సంవత్సరం ఒక నూతనమైన రీతిలో ప్రభువుకు అప్పగించుకో. మనం వాక్యం వెనక ముందు బైబిల్ పల్లవి పాడుకు అందరం బైబిల్ ఎత్తి భలే భలే మాట బంగారు మాట పాడుకుందాం. అందరు బైబిల్ ఎత్తండి, పిల్లలు పెద్దలందరూ. భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. Praise the Lord అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. and a happy new year to all of you. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. I don't know if you realized, if some of you are sleeping, it's already 1st January. ఇది జనవరి నెల 1వ తారీఖు వచ్చింది. చాలా మంది అప్పుడే నిద్రపోతున్నారు. Yeah. No, if you are sleeping, wake up, it's 1st January.
ఎవరైనా నిద్రపోతుంటే జనవరి 1వ తారీఖు వచ్చిందంటే వాళ్ళు లేపాల్సిందిగా కోరుతున్నాం. And it's a real joy to see all of you in the presence of the Lord, in the house of the Lord. దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క సన్నిధానంలో, ఈ విధానంలో కూడి రావడము ఎంతగానో సంతోషకరమైనటువంటి సంగతి. The world has been celebrating this day, this time in many different ways. ప్రపంచంలో అనేక మంది వ్యక్తులు ఈ దినాన్ని వివిధ రకాలుగా వారు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. But you have chosen to be in the house of the Lord with the people of his pasture. నీవైతే ఈ మొదటి సంవత్సరంలో మొదటి దినాన్ని, నూతన సంవత్సరాన్ని దేవుని యొక్క సన్నిధిలో దేవుని ప్రజలతో చేసుకోవాలని తలంచినందుకే మీకు వందనాలు. I'm sure the Lord will bless you for what your sacrifice and your time. నీవు చేసినటువంటి ఈ త్యాగానికి, నీ సమయాన్ని దేవునికి వెచ్చించిన కారణాన్ని బట్టి దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడని నేను నమ్ముతున్నాను. And I hope you will benefit from the time that you spend this దేవుని night. యొక్క మందిరంలో నువ్వు ఉండబోయే ఈ సమయం అంతా నీకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. And your confession and your worship, I pray that the Lord accept this night. నీ ఒప్పుకోలు, నీ యొక్క ఆరాధనను దేవుడు ఖచ్చితంగా నమ్మాడని నేను విశ్వసిస్తున్నాను. And I believe that he got the glory that he deserves from Bethany Prayer House. బేతనీ ప్రార్థనా మందిరం నుంచి దేవుడు ఏ యొక్క మహిమను ఏదైతే పొందగోరుచున్నాడో ఆ మహిమను తను అనేక ఒప్పుకోలు ఆరాధన ద్వారా పొందాడని నేను విశ్వసిస్తున్నాను. And we should continue to pray that he stays with us, that the Holy Spirit will keep us awake for the rest of the service. కనుక దేవుడు మనతో ఉండి, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మెలకువతో నుంచి ఈ యొక్క కూడిక అయిపోయేంత వరకు మనతో ఉంటాడని నమ్ముచున్నాను. Please turn our Bibles to Acts, the book of Acts. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యములండి, అపోస్తుల కార్యములు 'Just wanted to show you one verse. అపోస్తుల కార్యములో నుంచి ఒక వచనము మీకు చూపడానికి ఇష్టపడుతున్నాను. I forgot. I wanted to show you the verse where when Paul was speaking. Oh, there it is. Acts chapter 20. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం అండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం From verse 7 to 9. 7వ వచనం నుంచి 9వ వచనం వరకు Brother will lead. నేను చదువుతానండి. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాటలాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడే ఎత్తబడెను. Okay, I hope none of you will fall asleep. I am not. ఈ వచన భాగాన్ని చదివిన తర్వాత ఎవరు నిద్రపోరని నేను అనుకుంటున్నాను. Yeah, I'm not Paul, but I'm sure you will stay awake and not fall asleep. నేను పౌలుని కాదండి, ఒకవేళ చనిపోయిన వ్యక్తిని లేపడానికి. కనుక మీరు ఎవరైనా నిద్రలో ఉంటే దయచేసి మెలకువతో ఉండాలని మేము కోరుతున్నాం. And the Lord will bless you for that. కనుక మీరు మెలకుగా ఉంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. You will be blessed by the word, the clear water, the word of God. దేవుని యొక్క వాక్యం అనేది అది చాలా స్వచ్ఛమైనటువంటి నీరుగా ఉంటున్నది. ఈ నీటి ద్వారా మనమంతా మెలకువతో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. For our portion this tonight, let's turn to Galatians chapter 1 verse 4. కనుక ఈ ఉదయకాల సమయంలో ధ్యానం నిమిత్తమై గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం chapter 1 verse 4. మొదటి అధ్యాయం 4వ వచనాన్ని అందరం కలిసి చూద్దామండి. గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం. Everyone please read it loudly, meaningfully, and prayerfully that the Lord will speak to you through this word. అందరూ బిగ్గరగా చదవాలి, అందరూ అర్థసహితంగా చదవాలి, అందరూ దేవుడు మన మాట వినేటట్లుగా మనం అందరం చదవాలి. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. Forever and ever. The key phrase in this verse is that Christ should rescue us from the present evil age. కనుక ఈ వచన భాగంలో ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచించుట. Shall we also read Romans chapter 8? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం అండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం verse 22. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 22వ వచనం. సృష్టి We know that the whole creation has been ఏకగ్రీవముగా groaning మూలుగుచు as in ప్రసవ the వేదన pains of పడుచున్నదని childbirth right up to the ఎరుగుదుము. present.
The whole creation has been groaning as in the pains of childbirth, right? ఇక్కడ up until the వ్రాయబడినటువంటి present మాట ఏంటంటే సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచ్చు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. Let's pray. ప్రార్థన చేసుకుందామండి. Our gracious, loving and living Heavenly Father, ప్రేమగల సజీవుడైనటువంటి పరలోకపు తండ్రి, our hearts are filled with gratitude and joy to be in your presence this tonight. ప్రభువా, ఉదయకాల సమయంలో నీ యొక్క పరిశుద్ధ మందిరంలో చేరి ఎంతో సంతోషంతో నిండుకున్న హృదయాలతో మిమ్మల్ని స్తుతించడానికి, కృతజ్ఞతను అర్పించడానికి మాకు కలుగు చేసిన ధన్యతను బట్టి వందనాలు. Lord, I too join along with your saints to confess that I am a sinner and I hurt you and I was a blasphemer. ప్రభువా, నీ పరిశుద్ధులతో చేరి నేను కూడా ఒప్పుకొనిచున్నాను. నేను కూడా ప్రభువా నా యొక్క పాపం చేత దేవదూషణ చేసేవాడిగా నేను కూడా ప్రభువా మిమ్మల్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తిగా ఉన్నానని నేను ఒప్పుకొనిచున్నాను. Lord, many times I also did not obey your word when it was given to me. ప్రభువా, మీ యొక్క మాట నాకు వినపడినప్పుడు అనేక సందర్భాల్లో నేను మీకు అవిధేయుడిగా జీవిస్తూ వచ్చానని ఒప్పుకొనిచున్నాను. I pray that you will forgive me and I repent and confess this night. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నా యొక్క పాపములు మీరు క్షమించి మరి ప్రభువా మీరు మన్నించారని నేను విశ్వసిస్తున్నాను. Lord, I want to thank you for giving me salvation and rescuing me from the miry clay. ప్రభువా, నన్ను కూడా ప్రభువా నాకు గొప్ప రక్షణ చేత నన్ను అలంకరించి జిగటగల దొంగ మనులో నుంచి దొంగ ఊబిలో నుంచి నన్ను బయటికి తీసుకొచ్చిన విధానం బట్టి మీకు ఎంతగానో వందనాలు, స్తోత్రాలు. Thank you for your grace and mercy that I am able to enter into a new year 2022. ప్రభువా, నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి మీరు చూపినటువంటి జాలి కరుణను బట్టి మీకు ఎంతగానో వందనాలు, స్తోత్రాలు. Thank you for your long suffering and patience towards me and my family. ప్రభువా, నా యొక్క కుటుంబము పక్షంగా నా పక్షంగా మీరు చూపిన దీర్ఘశాంతాన్ని బట్టి మీకు ఎంతగానో వందనాలు, స్తోత్రాలు. I worship you, I praise you, I thank you. ప్రభువా, నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను, మిమ్మల్ని కీర్తిస్తున్నాను. Lord, as we prepare our hearts to take part in your table for the first time in 2022, 2022 సంవత్సరంలో మొదటి ఆదివారంలో ప్రభు యొక్క బలలో యోగ్యమైనటువంటి విధానంలో శుద్ధమైనటువంటి హృదయం కలిగి పాలు పంపులు పొందినట్లు మాకు సహాయం చేయండి. Lord, we pray that you would open your word and speak to us through your word. మీ యొక్క వాక్యంను తెరిచి మా హృదయాలతో మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. Lord, pray that you would also keep us awake physically and mentally. ప్రభువా, మమ్మల్ని భౌతికంగా మానసికంగా మెలకువతో ఉంచమని ప్రార్థన చేస్తూ వస్తున్నాం. Now pray that, Lord, you get all the glory this night. ప్రభువా, నీకు మాత్రమే మహిమ కలుగును గాక. We ask in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్షణకర్త అయినటువంటి నామంలో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. Amen. Amen. So these two verses that we read indicate very clearly that at least Galatians chapter 1 verse 4. మనం చదువుకున్నటువంటి రెండు లేఖన భాగాల్లో మొట్టమొదటిగా గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదువుకున్నాము. ఆ తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుంటూ వచ్చాం. Okay, it's clearly mentioned here that the world is groaning and we need rescuing from this world. కనుక ఈ చదివినటువంటి లేఖన భాగంలో రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 22వ వచనంలో లోకము ప్రసవేదన పడుతుంది, ఈ ప్రసవేదన పడే లోకం నుంచి మనం బయటపడాలని మనం కనుగొన్నాం. Have you given any thought to that question, to that idea, to that logic? కనుక ఇక్కడ రాయబడినటువంటి మాట లోకము ప్రసవేదన పడుచున్నది అన్న మాటను ఎప్పుడైనా నువ్వు ఈ మాటను చదివావా? ఈ మాట గురించి నువ్వు ఎప్పుడైనా ధ్యానం చేసావా? The world is in pain and we are in this world and we need to be rescued. కనుక లోకం అనేది ఏ రకంగా ఉందంటే ప్రసవేదన పడుతుంది, ఎంతో బాధలో వేదనలో ఉండి ఇలాంటి బాధపడే ఈ లోకం నుంచి మనం బయటపడాలని ఎప్పుడైనా నువ్వు చింతించావా, ఆలోచించావా? I'm not sure that is on top of our minds because we always think about the blessing, the year ahead, our children, our family. కనుక ఇలాంటి తలంపు మన యొక్క మనసులో ఉందని నేను అనుకున్నాను. ఎందుకంటే మన యొక్క జీవితంలో మనం ఎప్పుడు మన గురించి, మన యొక్క కుటుంబ సభ్యుల గురించి, మన పిల్లల గురించి ఆలోచించే వారంగా ఉంటాం. It's not a bad thing to think about your family, your future and your education and everything. It's not bad to think. నీ యొక్క కుటుంబం గురించి, నీ యొక్క భవిష్యత్తు గురించి, నీ యొక్క పిల్లల భవిష్యత్తు గురించి, వారి యొక్క చదువుల గురించి మాట్లాడుకోవడము, వాటి గురించి ఆలోచించడం తప్పు కాదు. కానీ But this 2022 I want to start with giving you an idea for a plan that should be top one priority for you. కనుక ఈ 2022వ సంవత్సరంలో మొదటి దినామున నీ యొక్క జీవితంలో వేటికి ప్రాముఖ్యమైనటువంటి లేకపోతే ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి అనే దాన్ని నేను మీకు వివరించగోరుతున్నాను. Maybe we have a list of things. If I ask you what is number 1, 2, 3 in the list of priorities, you might have
family, children, marriage, education, list of things. నీ యొక్క జీవితంలో నువ్వు బహుశా అనేకమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశాలు నువ్వు ఉంచుకొనవచ్చు. నీ యొక్క పిల్లలు, వారి యొక్క వివాహము, వారి యొక్క విద్య, ఇలాగా నీ యొక్క నీ దగ్గర ఒక పెద్ద లిస్ట్ ఉండవచ్చును. I'm sure each one of you have a list. If I ask you tomorrow, what is the number one thing that you will do first? కనుక మనందరి దగ్గర ఇలాంటి లిస్ట్ ఉండవచ్చును. ఒకవేళ నీ జీవితంలో మొట్టమొదటిగా ఏ అంశానికి నువ్వు ప్రాముఖ్యత ఇస్తావని నేను అడిగినప్పుడు, you might say, my children. కనుక నువ్వు చెప్పవచ్చును, నా పిల్లలు నాకు చాలా ప్రాముఖ్యమండి. I will do anything for them. నా యొక్క పిల్లల కోసం నేను ఏమైనా చేస్తాను. Some of you might say, my parents. కొంతమంది చెప్తారు, నా తల్లిదండ్రులు నాకు చాలా ప్రాముఖ్యం. For them I will do anything I have to. వారి తల్లిదండ్రుల నిమిత్తం నేను ఏ పనైనా నేను చేస్తానని చెప్తారు. All spiritual people, we all know the Bible, we all come to church, but our priority, what is the number one priority? మనమందరము ఆత్మీయమైనటువంటి పిల్లలమే. అయితే మన యొక్క జీవితంలో ప్రథమ స్థానంలో, ప్రాముఖ్యమైనటువంటి స్థానంలో వేటిని మనం ఉంచుకొని ఉన్నాం. Okay, if I don't see you tomorrow, I'm sure this message should stay with you for the rest of 2022. కనుక రేపు కనుక మీరు నన్ను చూడకపోతే ఇప్పుడు చెప్పే ఈ వాక్య భాగాన్ని మీ జీవిత కాలం అంతా మీరు గుర్తుపెట్టుకునే వారుగా ఉంటున్నారు. The number one priority for your life should be that you are ready when the Lord comes. కనుక నీ యొక్క జీవితంలో ఉండవలసిన ప్రాముఖ్యమైనటువంటి మొట్టమొదటి సంగతి ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు నువ్వు ఎదుర్కొనే వ్యక్తిగాను ఉండాలి. There are many different kinds of people. ఈ లోకంలో అనేక రకాలైనటువంటి ప్రజలు ఉంటున్నారు. Believers, Christians and non-believers. కొంతమంది విశ్వాసులు, కొంతమంది క్రైస్తవులు, కొంతమంది అవిశ్వాసులు ఉంటున్నారు. They do not understand the prophecy or the actual chain of events that are supposed to happen. కనుక ప్రవచన వాక్యాలు, లేఖన భాగాల గురించి, లేకపోతే క్రమంలో జరిగేటటువంటి కొన్ని సంగతుల గురించి వారు ఎరుగని వారుగా ఉంటున్నారు. Our churches have stopped preaching about this. కనుక మన యొక్క సంఘాల్లో మనం గమనించినట్లయితే ఇటువంటి సంగతులు వీరు బోధించడం మానేశారు. Very few churches, very few pastors teach you about rapture and second coming. కొంతమంది దైవ సేవకులు, కొంతమంది పాస్టర్స్ పైకి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చిన ఏ రకంగా ఎత్తబడతాం అనేవాది కొద్దిమంది మాత్రమే మాట్లాడుతున్నారు. They all preach about prosperity and how God will bless you and how much he will prosper you. కనుక మిగతా వాళ్ళందరినీ చూస్తే మనం వారు ఏ రకంగా బోధిస్తున్నారంటే, నీ యొక్క జీవితంలో సంపద ఏ రకంగా వస్తుంది, నీ యొక్క జీవితంలో ఆశీర్వాదం ఏ రకంగా వస్తుంది, ఈ సంగతుల మీదనే వారు బోధిస్తూ ఉన్నారు. And we also like those kind of messages. కనుక మనం కూడా ఇలాంటి సందేశాలే మనము ఆకర్షితులమయ్యే వారంగా ఉంటున్నాం. We like the pastor to tell us, don't worry, everything is fine. కనుక మన యొక్క దైవ సేవకుడు, మన కాపరి మన దగ్గరకు వచ్చి మీరు ఏమీ చింతించకండి అని అలాంటి సందేశాలు ఇవ్వడమే మనం ఇష్టపడే వారంగా ఉంటున్నాం. We want to feel happy when we are going back from the church. కనుక మనం సంఘంలో నుంచి ఆ వాక్యం విన్న తర్వాత వెళ్ళిపోయే సమయంలో ఇలాంటి సందేశం విన్నగా కారణాన్ని బట్టి మనము సంతోషించి వెళ్ళిపోయే వారంగా ఉంటున్నాం. So I want us to take this very seriously and I want us to take this as a challenge for 2022. కనుక 2022 సంవత్సరంలో మొదటి దినాన్నే ఈ సందేశాన్ని ప్రతి ఒక్కరు సవాలుగా తీసుకోవాలని నేను కోరుతున్నాను. There are 3 events, most important events in the history of mankind. మానవుని యొక్క చరిత్రలో 3 ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు ఉంటున్నాయి. 3 main important events in the history of mankind. మానవుని యొక్క జీవిత చరిత్రలో 3 ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు ఉంటున్నాయి. ఒక్క మానవుడు కాదు, the whole of mankind from the beginning, from మానవులందరి జీవితాలను కనుక చూస్తే సృష్టి యొక్క ఆరంభం నుండి మానవుల యొక్క జీవితాల్లో 3 ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు జరుగుతూ వచ్చాయి. In the history, the first one is Jesus Christ's birth and his death and resurrection. మొట్టమొదటి సంఘటన అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జననము, ఆయన పెరిగే విధానము, ఆ తర్వాత చనిపోవట, తిరిగి లేచుట, వాటి గురించి. That event is finished. కనుక ఆ సంఘటన ఇప్పుడు జరిగిపోయింది. We celebrated Christmas, it's finished. కనుక క్రిస్మస్ మనము ఆల్రెడీ ఆ ఉత్సవాన్ని జరుపుకుంటూ వచ్చాము, అది అయిపోయింది. Second event, రెండవ సంఘటన is rapture. రెండవ సంఘటన అంటే మనం ప్రభు వచ్చినప్పుడు కొనిపోబడుట, ఆయన చేత ఎత్తివేయబడుట. Rapture is so undervalued and it is not given the importance that it should be given in our churches. మన యొక్క సంఘంలో మనం గమనించినట్లయితే ప్రభు వచ్చినప్పుడు మనం ప్రభుతో కొనిపోబడుట, ఆయనతో పాటు మనము ఆయన యొక్క ఉండే రాజ్యంలోకి వెళ్ళుట, ఈ సంగతుల గురించి మన యొక్క సంఘంలో వీటి గురించి ఎవరు చెప్పట్లేదు, చాలా తక్కువగా మాట్లాడుతున్నారు. Not only in our churches, all Christian churches. కనుక మన యొక్క సంఘంలోనే కాదు, క్రైస్తవ సంఘాలన్నిటిలో ఈ ర్యాప్చర్,
అంటే ప్రభుతో పాటు మనం పైకి లేపబడటం అనేది ఈ సంగతులు బోధించడం లేదు. The third biggest event is the second coming of the Lord Jesus Christ. మూడవ ప్రాముఖ్యమైనటువంటి సంఘటన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ. A lot of people confuse rapture and second coming. They think those two are the same. చాలా మంది ఈ యొక్క ప్రభుతో కొనిపోబడుట, ప్రభు యొక్క యేసుక్రీస్తు వారి రెండవ రాకడ, ఈ రెండుటి గురించి వారు చాలా కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. They think they both are the same event. వారు అనుకుంటారు ఈ రెండు సంఘటనలు ఒకటే అని వారు అనుకుంటూ ఉన్నారు. I will clearly explain you today within the short time that they are not different and that we should be ready for rapture. మనకి ఇవ్వబడినటువంటి ఈ కొద్ది సమయంలోనే ఈ రెండు వేరు సంగతులు అన్న విషయాన్ని కొనిపోబడుట, ప్రభుతో కొనిపోబడుట, రెండవ రాకడ, వాటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు ఏంటో మనం చూద్దాం. I'm sure a lot of us know this concept. We have heard this word before. కనుక ఈ వాక్య భాగాన్ని లేకపోతే ఈ అంశం గురించి, దేని అంశం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నామో మీలో కూర్చున్న చాలా మందికి ముందే ఎరుకని నేను నమ్ముతాను. Maybe some of you believe it, some of you don't believe it. కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మకపోవచ్చు. Because it's not a physically possible event that we talk about. కనుక ఈ ర్యాప్చర్ అంటే పైకి ఎత్తిపడడం అనేది ఇది భౌతికంగా జరిగే సంఘటన, ఇది జరగదు అన్నట్లుగా మనము నమ్మకం లేని వారంగా ఉంటాం. Because it is not easy to believe things like that. కనుక ఇలాంటి సంఘటనలు, ఇలాంటి అంశాల గురించి మాట్లాడినప్పుడు అవి మనకు నమ్మశక్యంగా అనిపించవు. So we think whatever, if it happens, it happens. మనం అనుకుంటాం కదా అది జరుగుతుందని, ఒక జరిగితే జరగనీలే అప్పుడు చూద్దాం అన్నట్లుంటాం. I want to warn you today that it should be your priority, number one priority. కనుక మిమ్మల్ని అందరికీ హెచ్చరిక చేస్తున్నాను, ప్రాముఖ్యమైనటువంటి సంగతి అంటే మన యొక్క జీవితంలో దీని కొరకై మనము సిద్ధపడే వారంగా ఉండాలి. Some of you maybe just are ignorant. You don't know about this at all. కొంతమంది అనుకుంటారు అసలు ఈ సంగతి తెలియనట్టుగానే ఉన్నారు, వారికి తెలియదు ఈ విషయం. Maybe they don't know. వారికి ఈ విషయం తెలియదు. Or some of you are deliberately ignorant and deliberately just push away the thought. కొంతమందికి ఈ విషయం తెలిసినప్పటికీ వారు ఉద్దేశముగా వారు దీన్ని పక్కన పెట్టేశారు. Including me many times. I am guilty of అనేక that. సందర్భాల్లో నేను కూడా ఇలాంటి విషయాన్ని పక్కన పెట్టేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. But let's take this as a warning this today for myself and for all of us. కనుక ఉదయకాల సమయంలో నా కొరకు, మీ కొరకు, మనందరి కొరకు దీన్ని హెచ్చరికగా తీసుకుందాం. My topic today is what happens after rapture. కనుక ఈ ఉదయకాల సమయంలో మన యొక్క అంశం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి చేత కొనిపోబడిన తర్వాత మనకి ఏమి జరుగుతుందో ఆ సంగతులు చూద్దాం. There are two kinds of people who are taken up, people who are left behind. రెండు రకాలైనటువంటి ప్రజలు ఉంటున్నారు. మొట్టమొదటి రకానికి చెందినటువంటి ప్రజలు ఎవరైతే ప్రభు చేత కొనిపోబడతారో వారు, రెండో రకానికి సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఈ భూలోకంలోనే విడిచిపెట్టబడతారో వారు. There will be only two kinds of people. కనుక రెండు రకాలైనటువంటి ప్రజలు ఉంటున్నారు. Only two kinds. There are no more. Only two kinds. రెండు రకాలైనటువంటి ప్రజలు ఉంటున్నారు, ఇంకా వేరే వాళ్ళు లేరు. One taken up, one left behind. కనుక ఒక రకానికి చెందినటువంటి ప్రజలు పైకి ఎత్తబడేవారు, రెండో రకానికి చెందిన ప్రజలు వాడు విడువబడినటువంటి వారు. So we want to talk about what will the people who are taken up, how will they feel and what happens to them, and what will happen to the people who are left behind. కనుక ఉదయకాల సమయంలో ఎవరైతే ప్రభు చేత కొనిపోబడతారో వారి యొక్క సంగతులు ఏ రకంగా ఉన్నాయి, విడువడిన వారి పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయని మనం ధ్యానం చేద్దాం. First I want to explain what rapture means. మొట్టమొదటిగా ప్రభుతో కొనిపోబడుట అన్న సంగతి ఏంటో మీకు వివరిస్తాను. I know an airline company back in the 70s. There was an airline company. కనుక 1970 సంవత్సరంలో 70 ఆ మధ్య కాలంలో ఒక ఎయిర్లైన్ కంపెనీ ఉండేది. It was in the United States of America. అది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉండింది. And now they don't exist. They've got bankrupt and they're వారు ఏదో కొంచెము కొన్ని మోసాలు చేసిన కారణాన్ని బట్టి ఇప్పుడు ఆ ఎయిర్లైన్స్ అనేది లేదు. The first question in the interview when they are hiring a pilot. కనుక ఈ ఎయిర్లైన్ కంపెనీ వారు పైలట్ని ఉద్యోగంలో వారు చేర్చుకునే సమయంలో వారు అడిగినటువంటి ప్రశ్న, First question. వారు అడిగిన మొట్టమొదటి ప్రశ్న, Are you a born again believer? వారు అడిగినటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే నువ్వు తిరిగి జన్మించినటువంటి విశ్వాసివా? If so, we will not hire you. ఒకవేళ నువ్వు తిరిగి జన్మించినట్టు విశ్వాసం అయితే నిన్ను ఈ పైలట్ ఉద్యోగంలోకి మేము తీసుకోము. And some of them are surprised. Why? How is that a qualification at all? అక్కడ ఉన్నటువంటి వారు చాలా మంది ఆశ్చర్యపోయారు. ఏంటి, ఎందుకు తీసుకోరు అన్నట్లుగా వారు ఆశ్చర్యపోయారు. The response they gave was, వారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, if you are piloting an airplane, ఒకవేళ ఈ పైలట్ ఉద్యోగాన్ని సంపాదించి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి ఈ విశ్వాసి పైలట్గా ఉండి ఆ విమానాన్ని ఆయన నడుపుతూ ఉన్నట్లయితే, and if rapture happens,
ఒకవేళ సడన్ గా ఒక అకస్మాత్తుగా ప్రభు యొక్క రాకడ సంభవించి ప్రభువుతో ఈ వ్యక్తి కొనుపోబడినప్పుడు then all the passengers will die. The plane will crash. ఏమవుతుందంటే ఇప్పుడు విమానము అక్కడ పైలట్ లేని కారణాన్ని బట్టి ఆ విమానం కుప్పగూలిపోయి లోపల ఉన్నటువంటి ప్రయాణికులంతా చనిపోతారు. So they used to disregard those applications. కనుక ఈ ఎయిర్లైన్ కంపెనీ వారు ఇలాంటి తిరిగి జన్మించినటువంటి విశ్వాసులను పైలట్ గా వారు చేర్చుకునేవారు కాదు. Rapture means rapturo, that's the actual word in Latin. కనుక కొనిపోబడుట ఇంగ్లీష్లో ర్యాప్చర్ అంటాము. ర్యాప్చర్ అనే ఈ ఇంగ్లీష్ టర్మ్ ఏ పదం నుంచి అది వచ్చిందంటే ర్యాప్చరో అనే పదం నుంచి వచ్చింది. It's from the Latin word rapturo and the Greek word is harpazo. కనుక హర్పాడ్సో అనే గ్రీక్ పదము, ర్యాప్చరో అనే లాటిన్ పదం నుంచి ర్యాప్చర్ అంటే ప్రభుతో కొనిపోబడుట అనే పదం వచ్చినది. The literal meaning is not very clear in Telugu actually. కనుక తెలుగులో అది చాలా స్పష్టంగా దాని యొక్క అర్థము వివరింపబడలేదు కానీ So think of it as an example. Imagine an eagle flying up somewhere in the air. కనుక మనము దీనికి ఉదాహరణగా చూసుకుంటే ఒక గ్రద్ద ఉంది, ఆ గ్రద్ద ఆకాశంలో ఎగురుతా ఉందని అనుకోండి. I don't know if you've seen, it swoops down and it picks up and goes కనుక away. మీరు గ్రద్దను చూసారో లేదో, అది ఏ రకంగా అది పైన ఎగురుతూ ఉంటుందో, పైన ఎగురుతూ ఉంటుంది, కిందికి ఇలాగ వచ్చి కింద ఉన్న వస్తువుని తీసుకొని మళ్ళీ పైకి ఎగిరి వెళ్తూ ఉంటుంది. In a matter of seconds it does it. కనుక ఇది సెకండ్ల కాలంలోనే ఇలాగ తను చేస్తూ ఉంటుంది. That's what happens when the Lord comes in midair. ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు కొనిపోబడే సంగతి కూడా ఈ విధానంలోనే జరుగుతుంది. The famous portion for that is 1 Thessalonians chapter 4. కనుక దీని గురించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక వచన భాగము మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం From verse 16 to 18. 16వ వచనం నుంచి 17వ వచనం కండి చదువుతామండి. ఆర్భాటముతోను For the Lord ప్రధాన himself దూత will come శబ్దముతో, down from heaven దేవుని with a loud బూరతోను command, పరలోకం the నుండి voice ప్రభు of the దిగి వచ్చును. archangel, and with the trumpet క్రీస్తు call of God. నందుండి The dead in మృతులైన వారు Christ will మొదట rise లేతురు. first. After that, ఆ we మీదట who are సజీవులమై నిలిచియుండు still మనము alive వారితో and are కూడా left ఏకముగా will be caught up ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల together with మీద them in కొనిపోబడదు. the clouds to meet కాగా the Lord మనము in the air. సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. Do you all understand this verse? It says, we will be caught up together with them to be in the clouds to meet the Lord. కనుక 17వ వచనం చివరి భాగంలో వ్రాయబడి ఉంది. ఈ విషయం మీకు అర్థమైందా? ఇక్కడ ఏమని వ్రాయబడుతుందంటే ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. Do you believe this? Do you believe that if the Lord comes now, that you will be taken up? కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ సమయంలో వస్తే ఆకాశ మండలంలో మేఘాల మీద కొనిపోబడతామనే ఈ సత్యాన్ని మీరు నమ్ముతారా? Today I want us to check. Do you wake up every day in the morning and say, today is the day? Maybe today the Lord will come. కనుక మిమ్మల్ని ఒక ప్రాముఖ్యమైనటువంటి పరీక్ష చేయాలనుకుంటున్నాను. ప్రతి ఉదయకాల సమయం మనం లేచినప్పుడు ఈ దినమునే ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తారు, నేను ఆయనతో కూడా కొనిపోబడతానని ఈ తాత్పర్యంతో మనం లేస్తున్నామా? No, or you wake up thinking, what's for breakfast, what's for lunch, what's for dinner? లేకపోతే ఉదయకాల సమయంలో నేను ఏ రకమైనటువంటి టిఫిన్ తినాలి, ఏ రకమైనటువంటి మధ్యాహ్నకాల భోజనం చేయాలి, ఈ రాత్రికాల భోజనం చేయాలి అనేటువంటి ఈ తలంపులతో మనం లేస్తున్నామా? Or how much bank balance do I have? How many properties do I have? లేకపోతే నా యొక్క బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ ఉంది, లేకపోతే నా యొక్క ఆస్తి ఎంత ఉంది, నా సంపద ఎంత ఉందని ఈ రకంగా మనం ఆలోచిస్తున్నామా? I know, you all know. You ask your own heart. You ask your own families. కనుక ఈ సంగతులు మీకే తెలుసు, మీ ఇంట్లో వాళ్ళందరికీ ఈ విషయాలు తెలుసును. Our question, the first question, as soon as we wake up in the morning should be, is this the day that I will be caught up in the air? కనుక ఉదయకాల సమయంలో మనకు లేవంగానే మనకు ఉండవలసినటువంటి ప్రశ్న ఏంటి? ఈ దినమేనా, ఈ దినంలోనే ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తే ఆయనతో పాటు నేను కొనుపోబడతానా అన్నటువంటి ఈ ప్రశ్నతో మనం లేవాలి. Am I ready? Will I be taken up? కనుక నేను సిద్ధపడుతున్నానా, నేను సిద్ధంగా ఉన్నానా, ప్రభుతో కొనిపోబడతాననేటువంటి ప్రశ్న వేసుకోవాలి. It's been 2000 years since the word of God was written. Paul wrote to Thessalonians, more than 2000 years. తెస్సలోనికి అపోస్తలుడైనటువంటి పౌలు దాదాపుగా 2000 సంవత్సరాల క్రితం ఈ వాక్య భాగాన్ని రాస్తూ వచ్చాడు. It's only natural for people to think it's been 2000 years. When will it happen? It won't కనుక happen. మనం సహజంగా మనం అనుకునేది అంటే 2000 సంవత్సరాల క్రితం రాస్తే అప్పుడు జరగలేదు, ఇప్పుడు జరుగుతుందా అన్నట్లు మనం అనుకుంటూ ఉంటాం. That's why we read Galatians 1:4. అందుకోసమే మనము గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుతూ వచ్చాం, దుష్టకాలం అని చదువుతూ వచ్చాం. That's why we read Romans 8:22. కనుక రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 22వ వచనంలో ప్రసవ వేదన పడుచున్నటువంటి లోకమని మనం చదువుతూ వచ్చాం. When I was young, when I was little,
This was one of the reasons I got saved. కనుక సోదరుడు జాన్ తను బాలుడిగా ఉన్నప్పుడు ఈ అంశం ద్వారానే తను రక్షింపబడుతూ వచ్చాడు. I got saved in one of the messages, in one of the youth camps where Brother Theodore Reginald was. థియోడర్ రెజినాల్డ్ దైవ సేవకులు అంకుల్ గారు మీటింగ్ యూత్ క్యాంప్కి వచ్చినప్పుడు తను ఈ అంశం మీద ఈ సందేశం మీద మాట్లాడుతూ వచ్చినప్పుడు సోదరుడు జాన్ రక్షింపబడడం జరిగింది. The question that I had was, will I be taken up? Will the Lord take me? సోదరుడు జాన్ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు నేను కొనుపోబడతానా అనే ప్రశ్న. In order to be taken, what should I do? ప్రభువైన యేసుక్రీస్తు వారితో కొనుపోబడాలంటే నేను ఏం చేయాలి? That's when I got saved. That was the reason for the కనుక salvation. ఈ ప్రశ్నలు నా హృదయంలో కలిగి ఉండి ఆ సందేశాన్ని విని నా యొక్క జవాబును నేను పొంది తద్వారా నేను రక్షింపబడుతూ వచ్చాను. And from that day onwards, I asked the question every day, or I kept looking up. Is it today? Is it today? కనుక ఆ దినం నుంచి నా యొక్క జీవితంలో నేను నేర్చుకున్న సత్యం ఏంటంటే పైకి చూస్తూ ఉంటాను, ఒకవేళ ఈ దినమైనా నేను పైకి ఎత్తబడేది అన్నట్లుగా నేను ఆలోచిస్తూ ఉంటాను. Every day the night's prayer before sleeping is, Lord, if you come tonight, please take me with you. కనుక ప్రతిదినము ప్రతి రాత్రి నేను పనుకునే సమయంలో చేసే ప్రార్థన, ప్రభువా ఒకవేళ ఈ దినమున నువ్వు వస్తున్నావేమో, నీతో నేను కొనుపోబడ్డానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నట్లుగా ప్రార్థన చేస్తాను. After a few days I forgot. It's not happening. I gave up. కనుక కొద్ది దినాల తర్వాత ప్రార్థన ఈ సంఘటన ఏమంటే ఆ సంఘటన జరగని కారణాన్ని బట్టి ఆ సంఘటన పక్కన పెట్టేశాను నేను. Many times you need to be constantly reminded. Every day in the morning, the first question, is it today? కనుక కొన్ని సంగతులు ప్రతిదినము మనకి అవి గుర్తు చేయబడుతూ రావాలి. కనుక మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే ప్రతి దినము లేవంగానే ప్రభుతో కొనిపోబడ్డానికి నేను సిద్ధంగా ఉన్నానా. Every night before you sleep, your last thing that you say is, Lord, if you come tonight, please take me. ప్రతిదినము రాత్రికాల సమయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు చివరిగా నువ్వు చెప్పవలసినటువంటి సంగతి ఏంటంటే, ప్రభువా ఈ దినమున ఈ రాత్రి నువ్వు వస్తున్నావు, ఒకవేళ వస్తే నేను కొనిపోబడ్డానికి నాకు సహాయం చేయి. First of all, you need to believe that the Lord will come and he will take you. ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తారనే ఆ సంగతి నువ్వు గుర్తెరగాలి, అది నమ్మాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆయనతో కొనిపోబడతానన్న సత్యాన్ని నువ్వు ఎరగాలి. That is a very important part of being a Christian. కనుక క్రైస్తవుడిగా నువ్వు తెలుసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఇదే. Secondly, you should be able to confirmly say, when the Lord comes, he will take me. I am ready. కనుక రెండవ ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను ఆయనతో కూడా కొనిపోబడతానన్న అటువంటి తాత్పర్యంతో నువ్వు జీవించాలి. Only you know, only your heart knows if you are ready or not. కనుక నీకే తెలుసును, నీ హృదయానికే తెలుసును ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తే నువ్వు కొనిపోబడతావో లేవో. You need to keep checking constantly. It's not a 1 week thing that you come and examine yourself. కనుక వారము వచ్చి ఇక్కడ పరీక్ష చేసుకోవడం కానీ ప్రతిదినము ప్రతి క్షణంలో అనుక్షణము నీకు హృదయాన్ని నువ్వు పరీక్షించుకోవాలి. Because we read in First Corinthians. కనుక 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ రకంగా వ్రాయబడి ఉంది. The event will happen in the twinkling of an eye. కనుక రెప్పపాటు కాలంలో అది జరుగుతుందని ఇక్కడ వ్రాయబడి ఉంది. I think 1 Corinthians chapter 15. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 52. I'm sorry. Yeah. 1 Corinthians chapter 15 verse 52. కనుక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 52వ వచనం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్ప పాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. It will happen in the twinkling of an eye. That is, you know what time it is? It's like, I think about 1/50 second per second. కనుక ఇక్కడ రాయబడి ఉంది నిమిషంలోని, తర్వాత ఒక రెప్ప పాటున, నిమిషం కంటే చాలా తక్కువ, 1/50 సెకండ్ల ఈ కాలంలో మనము It's 1/50th of a second. 1/50th of a second. 1/50th of a second. So imagine if you are not ready for that little time. కనుక ఈ కొద్ది సమయం నిమిషమై నువ్వు గనక సిద్ధపడకపోతే you will be left behind. కనుక ఈ భూలోకంలో నేను విడిచిపెట్టబడతావు. If I am not ready that little part of that second, I'll be left behind.
కనుక ఆ రెప్పపాటు కాలం కొంచెం కాలంలో కనుక నేను సిద్ధపడకపోతే నేను కూడా విడిచిపెట్టబడతాను. It is such a serious matter. I'm not sure why we are not talking about this every day, every time. కనుక ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. మనం ఎందుకు ఈ విషయం గురించి రోజు మనం మాట్లాడుకోవట్లేదు? Why? I don't know. It's not preached in televisions. It's not preached in our churches. I don't know why it's not preached. నాకు ఆశ్చర్యంగా కల్పించే సంగతి ఏంటంటే ఎందుకు ఈ విషయం గురించి టీవీలో చెప్పే బోధకులు చెప్పట్లేదు, వివిధ సంఘాల్లో చెప్పే బోధకులు ఈ సంగతుల గురించి చెప్పట్లేదు. It's, you know what happens to people that are left behind? కనుక ఎవరైతే విడిచిపెట్టబడతారో వారి యొక్క పరిస్థితి ఏ రకంగా ఉంటుందండి? Firstly, there will be a global confusion. కనుక మనం గమనించినట్లయితే వీరి పరిస్థితి ప్రపంచంలో అంతా చాలా అయోమయమైనటువంటి పరిస్థితి. There will be confusion. Imagine half of you go and half of you are left behind. కనుక ప్రపంచంలో అయోమయమైనటువంటి పరిస్థితులు. కొంతమంది ఏమో ప్రభుతో కొనిపోబడతారు, కొంతమంది విడిచిపెట్టబడతారు. ఎంత అయోమయమైనటువంటి సంగతి. There will be like you won't understand what is happening. You'll be confused completely. కనుక పూర్తిగా చూస్తే అయోమయం. మీకు ఏం జరుగుతుందో అర్థం కాదు. కొంతమంది వెళ్ళిపోతున్నారు, కొంతమంది విడిచిపెట్టబడుతున్నారు. కొంతమంది వెళ్ళిపోయారు. కొంతమంది వెళ్ళిపోయారు. And you are here. కనుక నువ్వు ఇక్కడే ఉంటున్నావు. Secondly, there will be false explanation. రెండోదిగా మనం చూసినట్లయితే దాన్ని వివరించవలసినటువంటి విధానంలో వివరించకపోవుట. A lot of people will try and give you a lot of explanations. కొంతమంది రకరకాలైనటువంటి వివరణలు ఇస్తూ ఉంటారు. They will say this is nothing, this is some sort of sorcery or magic or something. కొంతమంది ఏ రకంగా చెప్తుంటారంటే ఇది రెప్పపాటులో వెళ్ళిపోవటం అనేది అది ఒక గారడీ విద్య లేకపోతే ఒక మంత్రం చేసే పరిస్థితి అన్నట్లుగా వారు వాటిని బోధిస్తుంటారు. And there will be a lot of deception. కొంతమంది ఈ మాటలు చెప్పి రకరకాల మాటలు చెప్పి మోసగించేవారుగా ఉంటారు. I have written down verses for all of these, but we don't have time, but I'm just going through all. కనుక ఈ పరిస్థితులన్నీ వీరందరి గురించి వివరించడానికి నా దగ్గర వచనాలు కూడా ఉన్నాయి, కానీ సమయాభావం వల్ల వీటి గురించి మనము ముందుకెళ్ళట్లేదు. Then there will be intense lamentation. కనుక చాలా ఎక్కువ ప్రలాపం లేకపోతే విలాపం కూడా ఉంటది. Firstly, there will be confusion. మొట్టమొదటిగా చూస్తే అయోమయమైనటువంటి పరిస్థితులు. Secondly, there will be false explanation. రెండోదిగా చూస్తే బోధింపబడినటువంటి విధానంలో బోధించకపోవట. And there will be fourthly a lot of deception. మూడోదిగా చూస్తే కనుక అది మోసకరమైనటువంటి పరిస్థితులు. Fifthly, there will be a lot of lamentation. ఐదోదిగా మనం చూసినట్లయితే ప్రలాపము లేకపోతే విలపించే పరిస్థితులు. Imagine your child is gone and you are left behind. ఈ సంగతిని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నీ బిడ్డ ఏమో ప్రభుతో కొనిపోబడింది, నువ్వు ఇక విడిచిపెట్టబడ్డావు. ఎలాంటి సంగతి? Or imagine the other way around. Your husband is gone, you are left behind. ఇంకొక రకంగా మనం ఆలోచిస్తే నీ భర్త ఏమో ప్రభుతో కొనిపోబడ్డాడు, నువ్వు భూలోకంలో విడిచిపెట్టావు. Imagine your mother has gone, you are left behind. నీ తల్లి వెళ్ళిపోయింది, నువ్వు ఇక్కడే ఉంటున్నావు. How serious is this matter? కనుక ఎంత గంభీరమైనటువంటి విషయం ఇది. But we have to take it seriously. We have to be ready. కనుక మనం కూడా ఈ విషయాన్ని ఎంతో గంభీరమైనటువంటి విషయంగా తీసుకుని మనం కూడా సిద్ధపడి ముందుకెళ్లే వారంగా ఉండాలి. So fifthly, there will be a lot of lamentation. People will cry. People will say, where is my daughter? ఐదో ప్రాముఖ్యమైనటువంటి విషయం అంటే ప్రలాపము విలాపము. ఎక్కడ నా బిడ్డ ఎక్కడ, నా తల్లి ఎక్కడ, నా భర్త ఎక్కడ అని విలపించడం. And then sixthly, there will be withdrawn protection. There will be no protection. కనుక ఆరో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి? సంరక్షణ లేకపోవుట, రక్షించేవారు లేకపోవుట. Because the grace period is finished. ఎందుకంటే ఆ కృపాకాలం ముగిసిపోయింది. That twinkling of an eye time, that time the grace period is finished. ఆ రెప్పపాటు కాలం కృపాకాలము, ఆ కృపాకాలము అయిపోయినటువంటి కారణాన్ని బట్టి ఇలాంటి పరిస్థితి. After that it is all dreadful, it is all painful, it is all crying and lamenting every time. రెప్పపాటు కాలం అయిపోయిన తర్వాత చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు, విలపించే పరిస్థితులు, ప్రలాపించే పరిస్థితులు. You are protected many times. You are actually protected because it's grace time and because of prayers of the saints. మన యొక్క జీవితంలో మనం ఇప్పుడు గమనించినట్లయితే అనేక సందర్భాల్లో మనము సంరక్షించబడుతూ రక్షింపబడుతూ వచ్చాం. ఎందుకంటే దేవుని యొక్క కృపాకాలంలో మనం ఉన్న కారణాన్ని బట్టి. The God servant prays for you and your family. That's why you are protected. దైవ సేవకుడు నీ గురించి, నీ కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నటువంటి కారణాన్ని బట్టి నువ్వు సంరక్షింపబడుతున్నావు. Maybe you are praying for your children and that's why they are protected. లేకపోతే కనుక నీవు నీ బిడ్డల కొరకు ప్రార్థన చేసిన కారణాన్ని బట్టి వారందరూ సంరక్షింపబడుతున్నారు. You are praying for your friends and your family. That's why they are protected. నీ యొక్క స్నేహితుల నిమిత్తమో, నీ యొక్క కుటుంబ సభ్యుల నిమిత్తమో నువ్వు ప్రార్థన చేసిన కారణాన్ని బట్టి వారు సంరక్షింపబడుతున్నారు. If they are gone, who's going to pray for you? కనుక వారు పైకెత్తబడితే ఇంకా ప్రార్థన చేసడానికి ఎవరున్నారు? So there is no more protection for you. కనుక నీకు ఎలాంటి సంరక్షణ అనేది లేనటువంటి పరిస్థితి. It is a very scary thought. కనుక ఇది చాలా భయంకరమైనటువంటి విషయం. And seventhly, there will be an evil revelation of the Antichrist. కనుక
కనుక ఏడవ ప్రాముఖ్యమైనటువంటి సంగతి, చాలా చెడ్డసైన సంగతి. ఈ సంగతి ఏంటంటే అంత్యక్రీస్తుని గురించినటువంటి సంగతి. There will be evil, the revelation of the Antichrist. కనుక ఈ అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధి గురించినటువంటి చెడ్డతరమైనటువంటి ప్రత్యక్షత. And eighthly, there will be a global geopolitical reorganization. కనుక ఎనిమిదవదిగా Global, eighth one, it will be. ఎనిమిదవ సంగతి ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, ప్రపంచంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులన్నీ తారుమారయ్యే పరిస్థితి, వేరే కొత్తవి వచ్చే పరిస్థితి. It will all become one government, one order, one world. కనుక ఈ రాజకీయంలో, ప్రపంచంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులన్నీ ఒకే ప్రభుత్వం అయిపోతుంది. There will only be one leader for the entire world. కనుక ఒకే ప్రభుత్వము, ఒకే నాయకుడు అయ్యే పరిస్థితి. He will lead and you all have to follow. కనుక ఆ ప్రభుత్వాన్ని ఒక వ్యక్తే ఆయన నాయకుడిగా నడిపిస్తుంటాడు. ఆ నాయకుడికి మనము విధేయత చూపించాలి. There is a lot of explanation in Revelation chapter 12 onwards regarding this. కనుక When you get ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం నుంచి చదువుకుంటూ పోతే గనక దీని గురించినటువంటి అనేక ప్రత్యక్షతలు రాయబడుతూ వచ్చాయి. And then finally, చివరిగా there will be great tribulation. కనుక గొప్ప శ్రమలు, చివరిగా గొప్ప శ్రమలు ఉంటున్నాయి. This will happen for 7 years after. ఈ గొప్ప శ్రమలు ఎన్ని దినాలు ఉంటాయి అంటే 7 సంవత్సరాలు ఉంటాయి. After the rapture, 7 years of tribulation, and then the second coming. ప్రభువైన యేసుక్రీస్తు వారి చేత కొనుక్కోబడిన తరువాత 7 సంవత్సరాలు గొప్ప శ్రమ దినాలు ఉంటాయి. ఈ శ్రమ దినాలు ముగిసిన తరువాత ప్రభువైన యేసుక్రీస్తు వారి రెండవ రాకడ. Then the full destruction of the world, and then new earth and new heaven. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఈ లోకము, ఈ ప్రపంచమంతా నాశనమయ్యే పరిస్థితి, ఆ తర్వాత నూతన ఆకాశము, నూతన భూమి సృజింపబడతాయి. That is after the millennial rule of 1000 years. అది 1000 సంవత్సరాల కాలము గడిచిన తరువాత జరిగే పరిస్థితి. We won't go into all of that detail. It's all written very clearly in Revelation. ప్రకటన గ్రంథంలో అనేక సంగతులు, వీటి గురించి సంగతులన్నీ వ్రాయబడ్డాయి. వాటి గురించి కూలంకషంగా మీకు నేను వివరించట్లేదు కానీ please, when you have a chance, please read. A lot of people avoid Revelation because they don't like it. They like, I don't know. అనేక మంది ప్రకటన గ్రంథాన్ని చదవట్లేదు, వారికి ఇష్టం లేదు. కనుక ప్రకటన గ్రంథాన్ని మనం చదివితే ఈ ప్రత్యక్షతలన్నీ మనం తెలుసుకునే వారంగా ఉంటాం. Like, I don't understand this. I don't like it. I don't like all this killing and all these dragons and everything flying around and Satan. I don't like Revelation. అనేక మంది అనుకుంటూ ఉంటారు ఈ ప్రకటన గ్రంథాన్ని చదివేటప్పుడు ఏంటని, దాంట్లో చూస్తే ఎప్పుడు వధించబడ్డది, చంపబడ్డము, అక్కడ చూస్తే ఒక వింత జంతువులు లేకపోతే వింత జీవుల గురించి రకరకాల సంగతులను వ్రాయబడ్డాయి. ఇవన్నీ చదవడం నాకు ఇష్టం లేదని నువ్వు అంటావు. I will only read Psalms. Very nice. కీర్తనల గ్రంథం మాత్రమే నేను చదువుతాను, చాలా మంచిగా ఉంటుందని అన్నట్టు మనం అంటాం. But please read, please understand, it's a serious matter. కనుక మనం అందరము ఈ ప్రకటన గ్రంథాన్ని మనం చదవాలి, దాని ప్రత్యక్షతలు తెలుసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. And what will happen if you are taken up? మనము ప్రభువైన యేసుక్రీస్తు వారితో కొనిపోబడిన తర్వాత ఏమి జరుగుతుంది? We will be rescued from this world, as we read from Galatians chapter 1. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో చదివిన ప్రకారంగా ప్రభువైన యేసుక్రీస్తు వారితో మనం కొనిపోబడినప్పుడు ఈ దుష్ట లోకం నుంచి మనం తప్పించబడతాం. It's a very important word, rescue. Who needs rescue? కనుక రెస్క్యూడ్ అంటే, ఇంగ్లీష్లో రెస్క్యూడ్ అంటే తప్పింపబడుట, లేకపోతే విడిపింపబడుట, విమోచింపబడుట. ఎవరండి ఈ కార్యం చేసేది? Why do you need to rescue? Why do Jesus need to rescue you from this world? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో నుంచి, ఈ దుష్ట కాలం నుంచి ఎందుకు మనల్ని విమోచించాలి? Today I ask the question, should you pray, Lord bless me or rescue me? కనుక నువ్వు ఎలాంటి ప్రార్థన నువ్వు చేయాలి? నేను ప్రశ్న అడుగుతున్నాను. ప్రభువా నన్ను నువ్వు ఆశీర్వదించు అనే ప్రశ్న అడుగుతావా, లేకపోతే నన్ను రక్షించు అనే ప్రశ్న అడుగుతావా? Lord bless me and my family, or Lord rescue me and my family? ప్రభువా నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదించు అని మనము చేసేవారంగా ఉంటున్నామా? ప్రభువా నన్ను, నా కుటుంబాన్ని విమోచించు లేకపోతే తప్పించు అని ప్రార్థన చేసేవారంగా ఉంటామా? If you want to pray, Lord rescue me, then you must understand that this world is bad, that this world is not good. ఎప్పుడైతే ప్రభువా ఈ లోకం నుంచి నన్ను తప్పించు, విమోచించు అని నువ్వు ప్రార్థన చేస్తావో అప్పుడు నువ్వు ఈ లోకము చాలా దుష్టమైనదని నువ్వు ఆ గ్రహింపులోకి వస్తావు. Then we won't worry about making properties, making business, earning money for our children in this world. ఎప్పుడైతే ఈ దుష్టలోకమని నువ్వు గమనిస్తూ వస్తావో నీకున్నటువంటి సిరి సంపదలు, ఆస్తులు, నీ పిల్లల యొక్క చదువులు, వారి యొక్క సంపదలు, వారి యొక్క వివాహాలు, వీటన్నిటి గురించి నువ్వు ఆలోచించే వ్యక్తిగా ఉండవు. Our everyday prayer should be, Lord
Make sure that you rescue my child, rescue my son, my son. my కనుక daughter. మన యొక్క అనుదిన జీవితంలో మన యొక్క ప్రార్థన ఏ రకంగా ఉండాలంటే ప్రభువా నా బిడ్డను ఈ దుష్ట లోకం నుండి విమోచించు, ఈ దుష్ట లోకం నుంచి తప్పించని ప్రార్థించే వారంగా ఉండాలి. Lord, come and take them, take me along with them. ప్రభువా మీరు రండి, నన్ను నా బిడ్డలను మీతో పాటు ఈ లోకం నుండి తప్పించి కొనిపోండి అని ప్రార్థన చేసే వారంగా How ఉండాలి. many of us do that prayer every day? కనుక ఇలాంటి ప్రార్థన మనలో ఎంతమంది మనం చేసే వారంగా We ఉంటాం? all pray, Lord bless me, Lord protect me, Lord give me this, Lord give me that, Lord. అనేక సార్లు మనం చేసే ప్రార్థన నుండి ప్రభువా నన్ను ఆశీర్వదించు, నన్ను సంరక్షించు, ప్రభువా నాకు ఇది చేయి, నాకు అది చేయని మనం ప్రార్థించే వారంగా ఉంటాం. Lord, this new year, give me a good promise, bless me, give me a promise that says I will bless you. కనుక మనం ఇక్కడికి వచ్చిన వారం ఏ రకంగా ఉంటామంటే ప్రభువా ఈ నూతన సంవత్సరంలో క్రొత్త వాగ్దానం నేను తీసుకొని పోతున్నా, నాకు వచ్చే వాగ్దానం ఏ రకంగా ఉండాలంటే ప్రభువా నన్ను ఆశీర్వదించు, ఆశీర్వాదంతో కూడినటువంటి వాగ్దానం నాకు అనుగ్రహించండి అని A అంటాం. lot of people I know, they pick up the promise card, they don't like it, they put it down and pick up another one. కొంతమంది ఏం చేస్తారంటే లాటరీ టికెట్ లాగా ఈ వాగ్దానాన్ని చూస్తారు, తీసుకున్న తర్వాత చూసి ఇది వాగ్దానం కొంచెము వేరే రకంగా ఉంటే మంచిగా ఆశీర్వాదం గురించి లేకపోతే పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకోటి లాగుతారు. Or they will actually take the promise and read only that verse, not reading what's there on top and what's there at the bottom. కనుక కొంతమంది వాగ్దానం తీసుకుని ఏది వాళ్ళకు అవసరమైందో దాన్ని మాత్రమే వాళ్ళు చదివేవారుగా ఉంటారు. They will not read what the context is very important. కనుక ఈ వాగ్దానం తీసుకున్న తర్వాత ఈ వాగ్దానము ఎటువంటి సందర్భంలో రాయబడ్డది అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. Always notice the promise will have a command on top or at the bottom. కనుక ఏ వాగ్దానం తీసుకున్నట్టుకి మనకు దాంట్లో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ వాగ్దానం ఉన్న వచనానికి పైన కానీ క్రింది భాగంలోని ఖచ్చితంగా కొన్ని కమాండ్స్ అంటే దేవుని యొక్క ఆజ్ఞలు ఉంటాయి. ఆ ఆజ్ఞలు మనం నెరవేర్చాలి. The promise is always fulfilled when you perform the commandment, when you fulfill the commandment. ఎప్పుడైతే మనము దేవుడు ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞలను మనము నెరవేర్చే వారంగా ఉంటామో అప్పుడే మన యొక్క వాగ్దానము మన యొక్క జీవితంలో నెరవేర్చబడేదిగా ఉంటుంది. For example, if you look at the first promise there, I won't steal the thunder from brother, but there is a commandment on top. There is a command on top or at the bottom. Only when you fulfill the commandment is when the promise will come true in your life. కనుక మన యొక్క జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే ఏదైనటువంటి వాగ్దానానికి పైన క్రింద ఉన్నటువంటి ఈ ఆజ్ఞలను మనం నెరవేరుస్తూ ఉంటామో అప్పుడే దేవుడు ఈ యొక్క వాగ్దానాన్ని యొక్క జీవితంలో సంపూర్తిగా నెరవేరుస్తాడు. If it is for me, I would have changed this whole procedure and I would actually remove this and give you commandments for New Year instead of promises. కనుక ఒకవేళ ఇక్కడ వాగ్దానాలకు బదులుగా ఏదైనా చేయాలని కానీ ఉంటే గనక నాకు గన ఈ అవకాశం ఇస్తే నేను ఏం చేస్తానంటే మీకందరికీ వాగ్దానాలు ఇచ్చే ప్రక్రియను పెట్టను, మీకందరికీ దేవుని యొక్క ఆజ్ఞలు ఇచ్చే ప్రక్రియను పెడతాను. Because if you do the command, the promise will come true. కనుక ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలు మనం నెరవేర్స్తామో దేవుని యొక్క వాగ్దానం సంపూర్తిగా నెరవేర్చబడుతుంది. Because of giving promises, we forget about the command. We only hold on to the promise. కనుక ఎప్పుడైతే మనం ఈ వాగ్దానాలు తీసుకుంటా ఉన్నామో వాగ్దానం తీసుకుంటూ దేవుని యొక్క ఆజ్ఞలను మర్చిపోయే వారంగా ఉన్నాం. So if it was for me, I would not have promises. I would only have commandments. ఒకవేళ నేను గన చేయవలసి వస్తే నేను మీకు వాగ్దానాలు ఇవ్వను కానీ నేను దేవుని యొక్క ఆజ్ఞలు మీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాను. Not commandments like the 613 commandments in Leviticus. Not those kind of. లేవి కాండంలో ఉన్నటువంటి 636 ఆ యొక్క ఆజ్ఞల గురించి నేను మాట్లాడట్లేదు There కానీ are simple, very different commandments in కనుక the New చాలా సరళమైనటువంటి సామాన్యమైనటువంటి ఆజ్ఞలు మీకు ఇవ్వాలని నేను కోరుతున్నాను. So today when you pick up the promise, search for the commandment in the same chapter. కనుక ఈ దినమున మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే మీ వాగ్దానాన్ని మీరు తీసుకున్న తర్వాత ఆ వాగ్దాన వచనం ఎక్కడ ఉంది ఆ భాగాన్ని మీరు చూసి దాని పైన భాగంలో కానీ క్రింది భాగంలో కానీ దేవుని యొక్క ఆజ్ఞలు ఏమన్నా వ్రాయబడ్డాయో నిశ్చితంగా పరిశీలించి ఆ ఆజ్ఞలను నువ్వు నెరవేర్చడానికి నీ ఇష్టం చూపాలి. Perform the commandment, the promise will for sure come true in your life. ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలను నెరవేరుస్తూ వస్తావో దేవుడు నీ యొక్క జీవితంలో నీకు ఇచ్చిన వాగ్దానాన్ని సంపూర్తిగా నెరవేరుస్తాడు. Yeah, okay. And coming back to our rapture, so this should be our prayer every day in the morning. Lord, please prepare me. Make sure that I'm ready. My family is ready. I want to challenge you. Every day, is this today? కనుక నీ యొక్క జీవితంలో నువ్వు సవాలుగా తీసుకోవాల్సినటువంటి విషయం ఏంటి? ఉదయకాల సమయంలో లేవగానే నువ్వు చేసేటువంటి ప్రార్థన, ప్రభువా నన్ను నా యొక్క కుటుంబ సభ్యులందరినీ మీరు రండి, మీరు వచ్చినప్పుడు మీతో కూడా మేము వెళ్ళడానికి మీతో పోవడానికి సిద్ధంగా ఉన్నాము అన్నట్లుగా మనం ప్రార్థన చేయాలి. How many of us pray every day, come Lord Jesus? ఉదయకాల సమయంలో ఎంతమంది యథార్థంగా చెప్పాలి? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు రమ్ము అని ఎంతమంది చెప్తున్నారు? How many of you pray that prayer? ఇలాంటి ప్రేయర్ ఎంతమంది చేస్తున్నారు? చేతులు ఎత్తాలి. Come Lord Jesus.
ప్రభువైన యేసు రమ్ము అని ఎంతమంది We చేస్తున్నారు have to ప్రార్థన? pray that kind of prayer. Lord, come. Maranatha means come, Lord Jesus. మారనాథ అనే పదానికి అర్థం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు రమ్ము అనే అర్థం. ఉదయకాల సమయంలో మనం రేవగానే చేసే ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు రమ్ము, నేను నీతో రావడానికి సిద్ధంగా ఉన్నాను అన్నట్లుగా ఉండాలి. Yeah. Come, Lord Jesus. Take me, rescue me, take my child, take my family. Make sure that we are with you. ప్రభువైన యేసుక్రీస్తు వారు రండి అని ఆయనకు మనం ఆహ్వానాన్ని ఇవ్వాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ప్రభువా నేను నా యొక్క పిల్లలు మేమంతా సిద్ధంగా ఉన్నాం నీతో కూడా కొనిపోబడ్డానికి అని ఆయనకు సెలవిచ్చేవారు. There are 5 things that I want to show you before we close on what we should do. ఈ విషయాన్ని ముగించడానికి ముందుగా 5 రకాలైనటువంటి సంగతులు ఏవి మనము ముగించాలో, ఏవి మనం నెరవేర్చాలో వాటి గురించి చూద్దాం. Colossians 4:2. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనము. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. Yeah, watch and pray. వాచ్ అండ్ ప్రే అంటే ప్రార్థన యందు మెలకువగా ఉండుట. You need to always watch, look up and wait for his coming. మనం ఏ రకంగా ఉండాలంటే మెలకువగా ఉండాలి. ప్రభు యొక్క రాక కోసము మనము ఎదురు చూసే వారంగా ఉండాలి. Secondly, Luke 21:36. రెండవదిగా లూకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనం. లూకాసు వార్త 21వ వచనము 21వ అధ్యాయం 36వ వచనం. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునప్పుడు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలగుగా ఉండడని చెప్పెను. He's saying to be ready. Pray that we would not be left behind. Jesus Christ himself is saying, pray that you might not be ప్రభువైన యేసుక్రీస్తు వారే సెలవిస్తున్నారు. కనుక మీరు విడవబడకుండా ఉండునట్లుగా మీరు ప్రార్థన చేయండి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయానా చెప్తున్నారు. Do we pray that prayer every day in the morning? కనుక Lord, ఉదయకాల సమయంలో ప్రతిదినము ఇలాంటి ప్రార్థన మనం చేసేవారంగా ఉన్నామా? do we pray that prayer every day in the night? కనుక ఈ రాత్రికాల సమయంలో ప్రతిదినము మనము ఇలాంటి ప్రార్థన చేస్తున్నామా? Lord, please don't leave me behind. ప్రభువా నన్ను విడిచిపెట్టకుండా ఈ భూలోకంలో విడిచిపెట్టద్దని ఇలాంటి ప్రార్థన మనం Lord, చేస్తున్నామా? please don't leave my child behind, my children behind. ప్రభువా నా యొక్క బిడ్డను ఇక్కడే వదిలిపెట్టద్దని అని ప్రార్థన చేస్తున్నామా? That prayer is more important for your children than asking the Lord to bless your child. ప్రభువైన యేసుక్రీస్తు వారు నన్ను ఆశీర్వదించండి అని చేసే ప్రార్థన కంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రభువా నా బిడ్డను మీరు విడిచిపెట్టద్దని ఇలాంటి ప్రార్థన చేయడం ఎంతో ఉత్తమమైనది. Because it will not be good if you are taken up and if your child is left behind. కనుక నువ్వు పైకెత్తబడి నీ బిడ్డ భూలోకంలో విడిచిపెట్టబడితే అది చాలా దారుణమైనటువంటి సంగతి, అది మంచిది కాదు. Thirdly, we need to anticipate. We need to always look. కానీ మూడవదిగా ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఆయన కొరకు మనం ఎదురు చూసి నిరీక్షించే వారంగా ఉండాలి. Hebrews chapter 9 verse 28. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము వర్స్ 28. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనం అండి. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఇండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. You see, he is coming for those who are waiting for him. ఎవరైతే ఆయన కోసం ఎదురు చూస్తున్నారో, తన కొరకు కనిపెట్టుకుని ఉన్నారో వారందరి కోసము ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండవసారి ప్రత్యక్షమవుతున్నాడు. So that was fourthly, we need to purify ourselves. కనుక నాలుగవదిగా మనం గమనించినట్లయితే మనల్ని మనము శుద్ధి చేసుకోవాలి. 2 Corinthians chapter 7 verse 1. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనము. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందము. We need to purify ourselves of all the dirt that's been on our body, our మన mind. యొక్క శరీరము ఆత్మ ప్రాణ దేహాలకు ఉన్నటువంటి ఆ మురికినంతా తీసివేసి 7వ అధ్యాయం 1వ వచనంలో రాయబడినట్లు పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి, పరిశుద్ధంగా ఉండాలి. Fifthly, we need to be overcomers. Revelation 21:7. ఐదవదిగా మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 7వ వచనంలో రాయబడింది మనము జయించే వారముగా ఉండాలి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనం. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడనై ఇందును, అతడు నాకు కుమారుడై ఇండును. What do we need to be? What do we need to overcome? కనుక మనం ఏ సంగతులను మనం జయించాలి? Revelation 2:3. ఇదే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనంలో రాయబడి ఉంది. ఏ సంగతులను మనం జయించాలన్న సంగతి
ఇదే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును. 2 verse 3. Sorry, 3:3. 3:3. 3వ అధ్యాయం 3వ వచనము. నీవేలాగు ఉపదేశం పొందితివో ఏలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఇండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియను నీ మీదకి వచ్చేదను నీకు తెలియనే తెలియదు. There are 7 churches here. Every church has something that they need to overcome. ఇక్కడ 7 రకాలైనటువంటి సంఘాల గురించి రాయబడ్డాయి. 7 రకాలైనటువంటి సంఘాలు ఎటువంటి విషయాలను జయించాలో వాటి గురించి రాయబడ్డాయి. So when you have time, please read what they need to overcome. మీకు సమయం ఉన్నప్పుడు ఈ 7 సంఘాలు వారి వేటిని జయించాలో ఆ సంగతులను మీరు చదవాలని కోరుతున్నాం. So before we take part in the table today, for the first time in 2022, 2022వ సంవత్సరం మొట్టమొదటిసారిగా ప్రభు యొక్క బల్లలో మనం ప్రవేశింపక ముందు I want to challenge you with these questions. Are you ready? Do you understand the rapture? First question. మీకందరికీ ఒక అద్భుతమైనటువంటి సవాలు నేను విసురుతున్నాను. ఏంటి ఆ సవాల్ అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావా ఆయనతో కొనుపోబడ్డానికి? Secondly, do you understand rapture and do you believe in rapture? రెండోదిగా చూస్తే ఈ కొనిపోబడుట ఎత్తబడుట అనే ఈ సందర్భాన్ని నువ్వు అర్థం చేసుకున్నావా? నీకు అర్థమైందా? I don't have enough time today to explain this, but I wish I could explain it better to you. వీటి గురించి చెప్పాలంటే చాలా సంగతులు ఉన్నాయి, కానీ చెప్పడానికి సమయం మనకు సరిపోదు కనుక మనం వివరించలేకున్నాం. Maybe take time and sit with the God servant or sit with somebody who knows about rapture. కనుక ఈ కొనిపోబడుట ఎత్తుబడుట ఈ సంగతుల గురించి నువ్వు తెలుసుకోవాలంటే బేతనీ దైవ సేవకులు అనేటువంటి భాస్కర్ అంకులతో మీరు కూర్చొని ఈ సంగతులు చర్చించవచ్చును. లేకపోతే ఏ వ్యక్తికైతే ఈ సంగతులు తెలుసునో ఆ వ్యక్తి దగ్గర కూర్చొని ఈ సంగతులు నేర్చుకోవాలని బ్రతిమాలుచున్నాం. And believe it, it will happen. It's in the word of God. ఇంకో ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే ఈ కొనిపోబడుట ఎత్తబడుట ఖచ్చితంగా జరుగుతుందని నువ్వు విశ్వసించాలి. And you have to wake up every day and go to bed every day being prepared for this. ఉదయకాల సమయంలో నువ్వు లేచినప్పుడు, రాత్రికాల సమయంలో నువ్వు పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ పైకెత్తడం జరుగుతుంది. నేను సిద్ధపడాలి, నేను సిద్ధంగా ఉన్నాను అనే ఈ రూఢి కలిగినటువంటి తీర్మానం కలిగి ఉండాలి. Don't listen to the world. Many people will confuse you. కనుక లోకంలో ఉన్నటువంటి ప్రజల వైపు చూడొద్దు, వారు నిన్ను అయోమయంలోకి నెట్టేస్తారు. Only go to the word of God. కానీ నువ్వు చూడాల్సింది దేని వైపు అంటే దేవుని వాక్యం వైపు. We know the Bereans, they actually searched the scriptures. దేవుని యొక్క గ్రంథంలో అపోస్తుల కార్యంలో రాయబడింది, బెరయలో ఉన్నటువంటి సంఘస్థులు వారు ఏంటంటే అనిదినములు లేఖనములు సరిగా ఉన్నావో లేదని వారు పరీక్షిస్తూ వచ్చారంట. They actually checked the scriptures after Paul and Silas preached. వారు ఎప్పుడంటే ఈ లేఖనాలను పరిశీలిస్తూ వచ్చారంటే పౌలు శీలలు వారికి వాక్యాన్ని బోధించినప్పుడు వారు ఈ లేఖనాలను పరిశీలిస్తూ వచ్చారు. I am nothing, I am just a little man, I am not even equal to Paul. కనుక నేనెవరనండి, నేను ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని. అపోస్తలుడైన పౌలు అటువంటి గొప్ప వ్యక్తి చెప్పినప్పుడు వారు ఆ లేఖనాలను పరిశీలిస్తూ వచ్చారు. So you need to check what I am saying is right. కనుక నేను సామాన్యమైనటువంటి ఒక వ్యక్తిని నేను చెప్పినప్పుడు నేను చెప్పినది సరైనదో కాదు అని మీరు కూడా లేఖనాలను పరిశీలించాలి. And you need to be ready for rapture. కనుక ఆయనతో కూడా కొనిపోబడడానికి మీరు సిద్ధంగా ఉండాలి. Make this your commitment this year for 2022. 2022వ సంవత్సరంలో మొదటి దినాన ప్రభు యొక్క బల్లలో ప్రవేశింపక ముందు ప్రభు వచ్చినప్పుడు నేను కొనుపోబడతాను, నేను సిద్ధంగా ఉన్నానని తీర్మానం నువ్వు చేయి. Every day make it your first prayer every day. ప్రతిదినము ఉదయకాల సమయంలో నువ్వు లేవగానే చేసే ప్రార్థన, ప్రభువా నువ్వు వస్తున్నావు, నేను సిద్ధంగా ఉన్నాను. Lord, come Lord Jesus, rescue me from this world. ప్రభువా మీరు రండి, ఈ లోకంలో నుంచి నన్ను తప్పించండి, విమోచించండి. Because it's going to get really bad from now on. ప్రభువా ఈ దినాల్లో మనం గమనిస్తే ఈ లోకమంతా చాలా చాలా పాడుబడినటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది. It is going to get worse. ఇంకా దారుణమైనటువంటి స్థితిలోకి ప్రపంచం వెళ్ళబోతుంది. You won't have privacy, you won't have any security, you don't have any protection, you don't trust politicians. It's going to get bad, worse. నీ యొక్క జీవితంలో వ్యక్తిగతమైనటువంటి సంగతులు ఉండవు, నీ జీవితంలో సంరక్షణ ఉండదు. రాజకీయ నాయకులు చూస్తే రానున్న దినాల్లో ఇంకా భయంకరమైనటువంటి విధానాల్లో వాళ్ళు ముందుకు వెళ్ళేవారుగా ఉంటున్నారు. I wish I could tell you that it will all be good and rosy and very nice. కనుక వారందరికీ నేను అంటే అందరూ మంచిగా ఉండాలి, అందరూ కలిసి ఉండాలి, అందరూ హ్యాపీ సంతోషంగా ఉండాలని నేను చెప్పాలని నేను తలస్తున్నాను. That is my intention, but the truth is that the world is getting worse and worse and worse. కనుక మనం అందరము సంతోషంగా సుఖశాంతులతో ఉండాలని నేను అనుకుంటా ఉన్నాను. ప్రపంచం వైపు ఒకసారి చూస్తే ప్రపంచం అంతా దారుణమైనటువంటి క్షీణించిపోయినటువంటి స్థితిలోకి వెళ్ళిపోతుంది. That's why we read Galatians 1:4. కనుక అందుకే మనం గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో చదువుతూ Let us all read once again. మరొకసారి మనం చదువుదామండి. గలతీయులకు రాసిన పత్రిక
మొదటి అధ్యాయము verse 3 and 4. 3వ వచనము 4వ వచనాన్ని అందరం కలిసి బిగ్గరగా చదువుదామండి. తండ్రి అయిన దేవుని Grace and నుండి peace to you from మన God, ప్రభువు అయిన our Father, యేసుక్రీస్తు and the Lord నుండి Jesus మీకు Christ, who కృపయు gave himself for our సమాధానమును sins, కలుగునుగాక. to మన rescue తండ్రి us అయిన from దేవుని the చిత్త present ప్రకారము క్రీస్తు మనలను evil ప్రస్తుతపు age, దుష్టకాలములో according to నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. The reason he died for our sins is so that he can rescue us from the present evil age. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపముల నిమిత్తము ఎందుకు చనిపోయారంటే ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి మనల్ని విమోచింపవలనని ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయారు. So let us approach the table with that understanding. కనుక ఇటువంటి తాత్పర్యం కలిగి ప్రభు యొక్క బలను మనం సమీపిస్తాం. Please examine yourselves. Am I ready? Do I believe in rapture? Am I expecting the Lord Jesus? కనుక ఈ కొనిపోబడుట ఎత్తుపోబడుట ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఎత్తుకొని పోబడుట ఈ సంగతులను మనము ఎరిగామా, ఇది తెలుసుకున్నామా? ఒకవేళ అటువంటి తాత్పర్యం కలిగి ఉంటే యోగ్యమైన విధానంలో ప్రభు యొక్క బలలో పాలు పంపులు పొందుదాం. One God servant, man of God said like this. ఒక దైవజనుడు ఈ రకంగా చెప్పాడు, There are 3 things that are going to happen when I am taken up in the rapture. కనుక మనము ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారితో కొనిపోబడినప్పుడు 3 సంగతులు జరుగుతాయని ఆయన సెలవిస్తూ వచ్చాడు. One, మొట్టమొదటిది that I have been taken up. Pardon? That I have been taken up. Thank you, Lord. కనుక నేను ఆయనతో కూడా కొనిపోబడతాను. No. దేవునికి వందనాలు. No, imagine if rapture happens, there are 3 things that I'm going to see. First thing is that I have been taken up. నేను పైకి ఆల్రెడీ తీసుకువెళ్ళాను. Example. మీకు ఒక సందర్భాన్ని మీకు వివరిస్తున్నాను. మీరు అనుకోండి, ఒకవేళ నేను గన ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు కొనిపోబడ్డానని అనుకోండి. The first miracle is that I have been taken. కనుక మొట్టమొదటి జరిగిన అద్భుతం ఏంటంటే నేను ప్రభువైన యేసుక్రీస్తు వారితో కొనిపోబడ్డాను. The second miracle is, రెండవ అద్భుతమైన సంగతి ఏంటంటే I've seen some people who have been taken up and are there who I thought will never be there. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరున్నారంటే ఎవరైతే నేను అక్కడ ఉండరు అని ప్రభుతో ఉండరని అనుకుంటున్నారో అక్కడ వారంతా కనబడ్డారు. అది I thought విచిత్రకరమైన this సంగతి. person is so bad, he will never be there, but he is there. నేను అనుకున్నాను ఆ వ్యక్తి చాలా చెడ్డ వ్యక్తి, ఈ వ్యక్తికి పరలోకంలో ప్రవేశం లేదు, ప్రభుతో ఉండడని అనుకుంటా ఉన్నాను. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ వ్యక్తి అక్కడ ఉన్నాడు. The third miracle is, మూడవ అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే the people who I thought will be there are not there. కనుక ఎవరైతే నేను ప్రభుతో కూడా ఉంటారని అనుకుంటున్నారో వారు అక్కడ లేదు. అదే ఆశ్చర్యకరమైనటువంటి సంగతి. I've been searching for this really godly person. కనుక అక్కడ ఉన్నటువంటి వారిని వెతుకుతున్నారు, వీరంతా నిజంగా దైవ సంబంధమైనటువంటి వ్యక్తులా అని. No, I have been searching. Where is this brother who was so godly? He is not here. నేను అనుకుంటున్నాను, భూలోకంలో ఉన్నప్పుడు అనుకున్నాను కదా ఆయన పైకి వెళ్తాడని. ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడని ఆయన కోసం నేను వెతుకుతా ఉన్నాను. He is not there. అక్కడ లేడాయన. But somebody who I thought will not be there, he is there. ఎవరైతే ఉండరని నేను అనుకుంటున్నానో ఆ వ్యక్తి అక్కడ ఉంటున్నాడు. And thirdly, I was there. ఇంకొకటి ప్రాముఖ్యమైన సంగతి, నేను కూడా అక్కడ ఉంటున్నాను. And you need to have that belief, that faith that I will be there. కనుక మన జీవితంలో మనకు ఉండాల్సినటువంటి విశ్వాసం అంటే నేను కూడా అక్కడ ఉంటాననేటువంటి విశ్వాసం మనకు కలిగి ఉండాలి. Let us examine and take part in the ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బలలో ప్రవేశింపక ముందు ఇటువంటి తాత్పర్యంతో మనము పాల్పంపులు పొందుటకు ప్రభు సహాయం చేయను గాక. కనుక దేవుడి వాక్యాన్ని దీవించును గాక. సామాన్యంగా కొత్త సంవత్సరం యొక్క వర్తమానము మనకు అనుకూలంగా, మనకు సంతోషంగా, మనకు ఆశీర్వాదంగా ఉంటుందనేటువంటి భావనతో మనం అందరం వచ్చాం. నేను కూడా అలాగే అనుకొని వచ్చాను. చాలా ట్రిమ్గా, చాలా జూమ్గా ఉంటుంది, చాలా ఎంకరేజ్గా ఉంటుంది, చాలా ఆశీర్వాదంగా, అన్ని బ్లెస్సింగ్సే అన్నట్లుగా అనుకొని వచ్చాము. మరి మనందరిమే ఆల్మోస్ట్ కొత్త బట్టలే కట్టుకున్నాము. దానికి మనం చాలా సిద్ధపడి వచ్చాము, చాలా ఇష్టపూర్వకంగా వచ్చాము, సంతోషంగా వచ్చాము. అయితే ఎంత ప్రాముఖ్యత లేకపోతే ఈ అంశాన్ని దేవుడు మన మధ్యకు ఈరోజు తీసుకొచ్చాడు. అది నేను ఆలోచన చేస్తున్నాను. దేనికో మనం ప్రాముఖ్యత ఇస్తూ వచ్చాము. కానీ
చాలా గొప్ప ప్రాముఖ్యమైన విషయము ఈరోజు మొట్టమొదటి రోజు ఈ 2022 సంవత్సరము మనం ఇవ్వవలసిన ప్రాముఖ్యత చాలా ఇంపార్టెన్స్ ఏమిటంటే అదే మనం ఇప్పుడు విన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు నేను ఎత్తబడతానా లేక విడువబడతానా, ఇది మన ప్రశ్న. మనకంత ఇది అంత ఏదో మిఠాయి పెట్టినట్లేదు, కొంచెం చేదుగానే ఉంది. బట్ యాక్చువల్గా ఇదే మనకు కావాలి. ఎందుకంటే ప్రపంచము ఇప్పుడు జాన్ చెప్పినట్లుగా రోజు రోజుకి ఏమైపోతుంది, రోజు రోజుకి చాలా హీన దశకు, క్షీణించిపోయే దశకు, హోప్లెస్ అంటే నిరీక్షణ లేని పరిస్థితులకు వెళ్ళిపోతూ ఉంది. మనం అనుకుంటున్నాం రోజులు బాగవుతాయి, ఇంకా మంచి రోజులు వస్తాయి అనేటువంటి ఆశాభావం మనలో ఉంది. దానికి దేవుడు చాలా సమయం ఇచ్చాడు, కానీ మనుషులు దాన్ని అవకాశాలు పోగొట్టుకున్నారు. ఈరోజు ప్రతి మానవుడిని దేవుడు కదిలిస్తున్నాడు. నువ్వు నేను కదలాల, మనలో గొప్ప మార్పు రావాలి. ప్రభు అయిన యేసు రమ్ము అని చేసే ప్రార్థన ఎంత తక్కువ. అసలు ఇలాంటి సంగతులు ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ, ఎత్తబడటము, ఈ దినాలను గురించి, ఈ విషయాలను గురించి బోధించేటువంటి బోధ చాలా తక్కువ. కాబట్టి విశ్వాసులు సిద్ధపడేటువంటి అవకాశం అంతగా లేదు. కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము. అంటే మిమ్మల్ని నిరుత్సాహపరిచేదో లేకపోతే బాధ పెట్టేటువంటి ఆలోచన కాదు, కానీ దేవుని వాక్యం అలా చెప్తుంది. ఈ సంవత్సరం లెట్ us గెట్ రెడీ ఫర్ హిస్ కమింగ్. ఆయన యొక్క రాకడ కొరకు మనందరిమీ సిద్ధపడదాం. లోకము నుండి మనం వేరైనాం, ఇక లోకముతో మనకు పని లేదు. తినటం, త్రాగటం, సంసారం, ఉద్యోగం, ఆరోగ్యం ఇవన్నీ దేవుడు ఇచ్చాడు, ఇవి ఇస్తూనే ఉంటాడు, ఇది కొనసాగుతూనే ఉంటుంది. బట్ ప్రాముఖ్యత దేనికి ఇస్తున్నామనేది ఈ సంవత్సరం మనకు ఒక ఛాలెంజ్. ద ఫస్ట్ డే ఆఫ్ దిస్ న్యూ ఇయర్, ఇది మనందరికి ఒక సవాల్. గెట్ రెడీ ప్రభు రాజ్యం కొరకు, ప్రభు రాకడ కొరకు. ప్రభువా రమ్ము, చెప్పండి అందరూ. ప్రభు అయిన యేసు రమ్ము, ప్రభు అయిన యేసు రమ్ము, ప్రభు అయిన యేసు రమ్ము. ఆమెన్ చెప్పండి, ఆమెన్. బల్లలో పాలు పంపులు పొందుతాం.